హాయ్ అండి, శైలు బ్లాగ్. ఈరోజు నేను చేయబోయేది కాకరకాయ పులుసు. కాకరకాయ పులుసు చేస్తున్నాను. చాలా టేస్టీగా బాగుంటుంది కాకరకాయ పులుసు. పుల్లగా పుల్లగా. ఇక ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక ఉల్లిగడ్డలన్నీ ఇక మంచిగా ఎర్రగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక అంతేనండి. మీరేం చేస్తున్నారు ఈరోజు? మేము ఈరోజు కాకరకాయ పులుసు స్పెషల్. ఇక నూనె పోసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇక వేసుకోవాలి. ఇక జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకున్నాక వేగినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డలు మంచిగా వేగాలి. ఉల్లిగడ్డలు వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయించుకోవాలి మంచిగా. ఇంకే అంతేనండి. ఈరోజు మా స్పెషల్ కాకరకాయ పులుసు. పుదీనా, కరివేపాకు ఇక దూరగా ఎర్రగా వేయించుకోవాలి. ఇక వేయించుకున్నాక పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా మసాలా ఇక వేసుకోవాలి. ఇక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా చిటికెడు గరం మసాలా ఇక మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇక వేగినాక కాకరకాయ వేసుకోవాలి. ఇక కాకరకాయలు కొద్దిగా ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఫస్టే కోసుకొని ఇక కాకరకాయ ఉప్పు కలిపి పెట్టుకుంటే చేదు అనేది ఉండదు. ఇక అది కొద్దిగా వేగినాక కాకరకాయ నూనెలో వేయించాలి. ఇక వేగినాక కొద్దిగా ఉప్పు వేస్తే జర ఉడుకుతుంది. ఫస్ట్ ఉప్పు వేసి కలిపినాము, కొద్దిగా మళ్ళీ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై. కారం వేసిన 3 స్పూన్లు పట్టింది. ఇక 2 స్పూన్స్ వేయించలేదు. కారం 3 స్పూన్లు పట్టినాయి. ఉప్పు వేసుకున్న కొద్ది సరిపడి ఉప్పు, కారం ఉప్పు సరిపడి వేసుకోవాలి. ఉల్లిగడ్డ మిక్సీ పట్టింది, ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇక మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా దాంట్లో కొద్దిగా ఉడకాలి. ఇక ఆ పేస్ట్ వేసుకొని అంత కొద్దిగా పేస్ట్ వాటర్ వేసుకొని జర్ర కొద్దిగా అలా ఉడికినాక చింతపులుసు పోసుకోవాలి. సింపుల్ అండి కాకరకాయ పులుసు. ఇక అయిపోయినట్టే. ఇక చింతపులుసు పోసుకోవాలి. ఇక చింతపులుసు పోసుకున్నాక కొద్దిగా మరగాలండి. కొద్దిగా మరిగినాక ఇక కొబ్బరి పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపాలి. కొద్ది మరగాలండి. మరిగిన తర్వాత ఇక ఇంగు వేయలేదండి, మర్చిపోయినా. పోస్ట్లోనే వేస్తా కానీ ఇప్పుడు గుర్తుకొచ్చింది, వేసేసిన. ఇంగువ పౌడర్ మనం పోస్ట్లోనే వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇంగువ పౌడర్ ఇక ఉడికింది. చూడండి కాకరకాయ పులుసు అయ్యింది. ఇక అయిపోయినట్టే అండి. కొద్ది బెల్లం లైట్గా, మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు కానీ బాగుంటుంది టేస్ట్ బెల్లం వేసుకుంటే. లాస్ట్ కొత్తిమీర. అయిపోయిందండి మా కాకరకాయ పులుసు. ఎలా కుదిరిందో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. బాయ్.